మీకు గీ ముచ్చట ఎరకైందా? గటు ఆంధ్రాల ఓ పెద్ద లీడరు పాపం ఓ గన్నను పబ్లిక్ అనే శంప మీద మస్తు గట్టి కొట్టినంట. ఎవరు కావచ్చు? ఇంకెవరు, మన బాలయ్య బాబాయ్ కావచ్చు. ఆయనకు కోపం వచ్చినా దుఃఖం వచ్చినా అస్సలు ఆగదు. నేను మొదలు గట్లనే అనుకున్నా అక్క, కాకుంటే గా లీడరు వేరు, కీ లీడరు ఏరు. ప్రతిపక్ష పొల్లైనా ప్రజాపక్ష పొల్లైనా స్పీకర్ సారుకు చాలా మర్యాద ఇస్తారు. మళ్ళా స్పీకర్ సారు అటుండడు ఇటుండడు, పబ్లిక్ కోసం ఆ కుర్చీలో కూర్చుంటాడు. మరి అసొంటి ఆయన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలా ఓ జాతరలా డప్పు కొడుతున్న అన్నను గిట్లా చెంప మీద కొట్టొచ్చునా అని చెప్పి చాలా మంది మస్తు ట్రోలింగ్ చేసిరు. మళ్ళా చూసిరు కదా, ఆంధ్రప్రదేశ్ స్పీకరు అయ్యన్న పాత్రుడు పెద్ద మనిషి గిట్ల ఒక పెద్ద మనిషిని కొట్టుడు ఎంతవరకు కరెక్టు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది మస్తు గరం అయ్యిర్రు. మరి గట్ల జాతరలో ఎందుకు కొట్టిండో ఏం సంగతో మరి దెబ్బలు తిన్నకి పెద్ద మనిషే చెప్తున్నాడు. ఏనుండ్రి. అందరికీ నమస్కారం. ఆ అవసరం పడవలోనే ఏదో కొంచెం మందు మీద ఉన్నాను. మందు మీద ఉంటే అయ్యన్న పాత్రుడు గారు కాలుకి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ మీద నా కాలు పడ్డది. దానికి గురించి అయ్యన్న పాత్రుడు గారు నా మీద కోపడ్డారు. మాకేంటంటే చిన్నప్పుడు కానీ ఆల్రెడీ మేము మొదలుతున్నాం. అందు గురించి మీరు రాజకీయాలు పెట్టి మాలాటోళ్ళని అడ్డు పెట్టి మమ్మల్ని భయానికి లాగొద్దు. మీరు అలాంటి రాజకీయాలు అడ్డు పెట్టి మీరు ఏదో బురదలోకి చూస్తున్నారు. మీరు ప్రజలకి ప్రజలు ఎవరు కూడా నమ్మరు. విన్నారు కదా, అసెంబ్లీ పెద్ద మనిషి అయ్యన్న పాత్రుడి తప్పేం లేదు. నేను జర్రంతా నిసలుంటే నా కాలు పోయి ఆయనకు తలిగింది, అందుకే కోపంలో కొట్టిండు. ఆయన తప్పు లేదు, మేము ఎన్నో దినాల సంది కలిసి ఉన్నాం, మాకెంతో సాయం చేసిండు. గీ ముచ్చట మీద రాజకీయం చేయకుండ్రి అని చెప్పి గీ పెద్ద మనిషి అనబట్టి మొత్తం మీద అయితే గీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. రెండు వీడియోలు చూసిన వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, అరే లీడరు జర నిదానం ఉండాలి, దెబ్బ తగిలితే బెదిరియాలే కానీ కొట్టుడైంది అని చెప్పి.